గుంటూరు జిల్లా రాజకీయాలను శాసిస్తున్న రాయపాటి తను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తన కుమారుడు పోటీ చేస్తాడని ఇప్పటికే ప్రకటించారు. అయితే తన సన్నిహిత వర్గాల నుండి వస్తున్న సమాచారం మాత్రం వేరేలా ఉంది. వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు జిల్లాకి వెన్నెముకగా నిలిచారు. అంతేకాకుండా మంత్రి పదవులను కూడా చేపట్టారు. వైఎస్ఆర్ కూడా రాయపాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉండేవారు. అయితే వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీకి మారిన రాయపాటి ఎంపీగా పోటీ చేసి గెలిచి సత్తా చాటారు. వైఎస్ఆర్ అంటే ఆయనకెంతో అభిమానం. ఆ అభిమానంతోనే వచ్చే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా జగన్ కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. రాయపాటికి ఉన్న అపార రాజకీయ అనుభవం వైఎస్ఆర్సీపీ పార్టీకి బలం చేకూరటంతో పాటు గుంటూరు జిల్లా రాజకీయాలను రాయపాటి సాయంతో సమన్వయపరచాలని జగన్ భావిస్తున్నారట. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.